నమస్తే, వెల్కమ్ టు సూర్యప్రభ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. లక్ష వ్యవసాయ కొండలను రైతులకు అందుబాటులోకి తెచ్చామన్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. రైతుల సహకారంతోనే ఇది సాధ్యమైందని ప్రశంస. వైసీపీ హయాంలో వేధింపులకు గురైన మైనార్టీ నేతను హక్కున తెచ్చుకున్న మంత్రి నారా లోకేష్. కుటుంబానికి అండగా ఉంటామని భరోసా. సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీ కేశవ శివనాథ్. పేదవారికి చంద్రబాబు నాయుడు అన్నలాగా సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నారని వ్యాఖ్య. రాష్ట్రంలో గ్రామీణ అభివృద్ధికి తమ ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. ఇందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా 1,00,000 ఫామ్ పాండ్స్ నిర్మాణం పూర్తి చేసి రైతులకు అందుబాటులోకి తెచ్చినట్లుగా వెల్లడించారు. ఈ మేరకు ఆయన ఎక్స్ వేదికగా తెలిపారు. ఈ వ్యవసాయ కుంటల కరువు పరిస్థితుల్లో కూడా రైతులకు ఆసరాగా నిలుస్తాయని పవన్ పేర్కొన్నారు. వీటి నిర్మాణం ద్వారా నిస్సారమైన భూములకు సైతం జీవం పోయవచ్చని, భూగర్భ జలాలు మట్టం పెరగడంలో ఇవి కీలక పాత్ర పోషిస్తాయని వివరించారు. ఈ ఫామ్ ఫండ్స్ వల్ల ఇప్పటి వరకు సుమారు 1 టీఎంసీ నీటిని నిల్వ చేసే సామర్థ్యం పెరిగిందని, అదే సమయంలో గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి హామీ శ్రామికులకు పని కల్పించినట్లుగా అవుతుందని తెలిపారు. రైతుల సహకారంతోనే ఈ బృహత్ కార్యం సాధ్యమైందని పవన్ తెలిపారు. వ్యవసాయ కుంటల ఆవశ్యకతను గ్రహించి తమ పొలాల్లో వాటిని తవ్వించుకోవడానికి ముందుకు వచ్చిన రైతులందరికీ ధన్యవాదాలు తెలిపారు. అదేవిధంగా ఈ యజ్ఞంలో పాల్పంచుకున్న గ్రామీణాభివృద్ధి శాఖ ప్రధాన కార్యదర్శి మొదలుకొని క్షేత్రస్థాయి సహాయకుల వరకు సిబ్బందికి, ఉపాధి హామీ కూలీలకు ఆయన పేరు పేరున అభినందనలు తెలియజేశారు. భారతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద రాష్ట్రంలో పెద్ద ఎత్తున అభివృద్ధి పనులు చేపట్టేందుకు కేంద్ర ప్రభుత్వం నుంచి సంపూర్ణ సహకారం అందుతుందని పవన్ పేర్కొన్నారు. తెలుగుదేశం పార్టీకి నిబద్ధతతో పనిచేసే కార్యకర్తలు ఉన్నారని, అందుకే వైసీపీ రాక్షస పాలనలో ధైర్యంగా పోరాడగలిగామని మంత్రి నారా లోకేష్ తెలిపారు. వైసీపీ నాయకుల వేధింపులకు గురై తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న తిరుపతి జిల్లా సూళ్లూరుపేట నియోజకవర్గం ఆర్మినిపాడు గ్రామానికి చెందిన టీడీపీ కార్యకర్త షేక్ అల్లాబక్షను కుటుంబంతో సహా ఉండవల్లి నివాసానికి పిలిపించుకుని మంత్రి నారా లోకేష్ మాట్లాడారు. అల్లాబక్ష 2 కుమార్తెల చదువు బాధ్యత తీసుకుంటానని, వైసీపీ పాలనలో నిషిద్ధ జాబితాలో చేర్చిన అతని భూమి విషయంలో తగిన చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. టీడీపీకి నిబద్ధతతో పనిచేసే కార్యకర్తలు ఉన్నారని, అందుకే వైసీపీ రాక్షస పాలనలో ధైర్యంగా పోరాడగలిగామని మంత్రి నారా లోకేష్ తెలిపారు. వైకాపా పాలనలో వేధింపులకు గురై తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న తిరుపతి జిల్లా సూళ్లూరుపేట నియోజకవర్గం ఆర్నిపాడు గ్రామానికి చెందిన టీడీపీ కార్యకర్త షేక్ అల్లా బక్షాను కుటుంబంతో సహా ఉండవల్లి నివాసానికి పిలిపించుకుని లోకేష్ వారితో మాట్లాడారు. 4 దశాబ్దాలుగా అల్లా బక్షు కుటుంబం టీడీపీకి సేవలు అందిస్తుందని, ప్రస్తుతం తాను మండల మైనార్టీ విభాగం అధ్యక్షుడిగా పనిచేస్తున్నారని అన్నారు. వైకాపా దాష్టికలకు ఎదురొడ్డి 2021 స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎంపీటీసీ సర్పంచ్ అభ్యర్థులను నిలబెట్టారన్నారు. దీంతో అల్లాబక్షుకు చెందిన 3.5 ఎకరాల్లో జామాయిల తోటను వైకాపా ముక్కలు నరికివేశాయని, ఆ భూమిని కక్షతో నిషేధిత భూముల జాబితా 22A చేర్చారని అన్నారు. ఇంటి గోడను కూల్చి భయభ్రాంతులకు గురి చేస్తారని చెప్పారు. ఈ సందర్భంగా తన కుమార్తెల చదువుకు సహాయం అందించాలని, తన భూమిని నిషేధిత భూముల జాబితా నుంచి తొలగించాలని మంత్రికి అల్లాబక్షు విజ్ఞప్తి చేశారు. 2 పిల్లలను చదివించే బాధ్యత తాను తీసుకుంటానని, సొంత పిల్లలా చూసుకుంటానని లోకేష్ హామీ ఇచ్చారు. నమస్కారం, నా పేరు అల్లాబక్షు. మాది సూళ్లూరుపేట నియోజకవర్గం ఓజిలి మండలం ఆర్మేన్పాడు గ్రామం నుంచి వచ్చాము. మేము 1983 నుండి టీడీపీ పార్టీతో మా కుటుంబం కొనసాగుతుంది. గత కాంగ్రెస్ ప్రభుత్వంలో, ఇప్పుడు వైసీపీ ప్రభుత్వంలో అనేక ఆటుపోట్లను ఎదుర్కొన్నాను. నేను పొలాన్ని కొంత కోల్పోయాను. చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కొన్నాము. ఇవన్నీ లోకేష్ బాబు గారి దృష్టికి వెళ్ళి, లోకేష్ బాబు గారు మమ్మల్ని, మా కుటుంబ సభ్యులందరినీ పిలిపించుకొని మాతో చాలా ప్రేమగా మా బాధలన్నీ విని మాకు చాలా భరోసా ఇచ్చారు. మాకు నేను కోల్పోయిన పొలం విషయంలో, మా పిల్లలు ఎడ్యుకేషన్ విషయంలో పూర్తి బాధ్యతలు తీసుకొని మా పిల్లలకి మంచి భవిష్యత్తుకి ఆయన తోడ్పాటును అందిస్తామన్నారు. ఎప్పటికీ కూడా వాళ్ళ విద్య విషయంలో నేనుంటాను, మీకు అన్నిటికీ నేను ముందుండి చేపిస్తాను. మీకు రాజకీయ పరంగా అన్ని విధాలుగా నా అండ మీకు ఎప్పుడు ఉంటుంది. మీరు ఇన్ని సంవత్సరాలు మా పార్టీ కోసం కృషి చేశారు కాబట్టి నేను తప్పకుండా మీకు నా సహకారాన్ని అందిస్తానని చెప్పి మమ్మల్ని అందరినీ చాలా ఆనందంగా రిసీవ్ చేసుకునేసి ఆయన చాలా ప్రేమ చూపించారు. మాకు హృదయపూర్వకంగా లోకేష్ బాబు గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఆయన మాకు ఇచ్చిన ఈ భాగ్యం మేము జన్మల మేము ఆయనకి రుణపడి ఉంటాం. ఆయనకి ఎప్పటికీ రుణపడి ఉంటాం. ఆయనకి ఎప్పటికీ. నా పేరు ఎస్కే ఆరిఫ. మేము చాలా సంతోషంగా ఉన్నామండి. లోకేష్ గారు మమ్మల్ని పిలిపించి ముఖాముఖి మాట్లాడారు. నా హస్బెండ్ గురించి, నా పిల్లల గురించి అన్ని చెప్పారు. 40 years ఆయన పొలిటికల్ జర్నీ అని చెప్పాను. చాలా సంతోషించారు. నా పిల్లల విద్యకి ఆయన ఎప్పుడు ఆయన సహాయ సహకారాలు ఉంటాయని చెప్పారండి. నాకు చాలా సంతోషంగా ఉంది.
మేము ఇది మా జీవితాల్లో ఎప్పుడు మేము మర్చిపోలేని రోజు అండి. మేము చాలా సంతోషంగా ఉన్నాం. పిల్లలు ఏం చదవాలన్నా కానీ పిల్లలకి నేను సహాయం ఉంటుంది. ఎప్పటికీ నేను పిల్లలకి అండగా ఉంటాను. వాళ్ళకి ఏ గోల్స్ ఉన్నా కానీ ఏం చదువుతా అన్నా కానీ నేను దగ్గరుండి నేను అన్నీ చూసుకుంటాను. వాళ్ళ రెస్పాన్సిబిలిటీ నేను తీసుకుంటున్నాను, వాళ్ళ బాధ్యత నాది అని చెప్పారు సార్. నేను చాలా సంతోషంగా ఉన్నాను సార్ ఆ మాటకి. అసలు మేము మా జీవితాల్లో మేము ఎప్పుడూ అనుకోలేదు సార్ ఇలాంటి రోజు మాకు వస్తుందని. ఆయనే స్వయంగా మమ్మల్ని ఆహ్వానించి ఆయనే స్వయంగా మాకు చెప్పడం మాకు చాలా సంతోషంగా ఉందండి. చంద్రబాబు నాయుడు గారి గోడకు మేము చాలా రుణపడి ఉంటామండి. నమస్కారం, నా పేరు ఎస్కే రాశిక. ఈరోజు మేము లోకేష్ బాబు గారిని కలవడానికి వచ్చాము. ఆయన చాలా మాతో మంచిగా మాట్లాడారు. మా ఫ్యామిలీని అందరినీ ఇన్వైట్ చేశారు. నా చెల్లి స్టడీస్ని చాలా హైయర్ ఎడ్యుకేషన్స్కి కూడా హెల్ప్ చేస్తా అని చెప్పారు. మా ఫ్యామిలీకి అండగా ఉంటారని చెప్పారు. నాకు మా చెల్లి స్టడీస్కి ఎంతవరకు చదివితే అంతవరకు హెల్ప్ చేస్తా అని చెప్పారు. ఇది మా ఫ్యామిలీకి చాలా బ్రైట్ అండ్ హ్యాపీ మూమెంట్. మేము ఎప్పటికైనా లోకేష్ గారికి రుణపడి ఉంటాము. ఇది మాకు చాలా ప్రీషియస్ మూమెంట్. ఇది మేము మా లైఫ్లో ఎప్పుడూ మర్చిపోలేని మూమెంట్. థ్యాంక్ యూ. పేదల కోసం మొదటిగా అందరికీ పెన్షన్లు 4,000 రూపాయలు పెంచామని ఎంపీ కేశినేని శివనాథ్ తెలిపారు. ఏప్రిల్ నుంచి ఒకేసారి 7,000 రూపాయలు ఇచ్చి పెన్షన్ తో మొదలైందని తెలిపారు. పేదవారికి చంద్రబాబు నాయుడు ఒక అన్నలాగా ఉండి వారికి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నారని ఆయన తెలిపారు. సుప్రపాలన ఇంటింటికి ప్రచార కార్యక్రమంలో ఎంపీ కేశినేని శివనాథ్ పాల్గొన్నారు. ప్రతి గడపకు వెళ్లి ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు స్వయంగా అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సూపర్ 6 పథకంలో భాగంగా గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తున్నామని అన్నారు. తల్లికి వందనం ఎంతమంది పిల్లలుంటే అంతమందికి 15,000 రూపాయల చొప్పున ఇస్తున్నామని తెలిపారు. స్కూల్ మొదలవగానే తల్లులందరి ఖాతాలోకి డబ్బులు వేస్తామని అన్నారు. రైతు బంధు కూడా ఈ నెలలో ఇవ్వబోతున్నామని, ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత ప్రయాణం కూడా ఇవ్వబోతున్నామని స్పష్టం చేశారు. అతి త్వరలో నిరుద్యోగ భృతి ఇస్తామని, ప్రతి మహిళకి P4 ద్వారా లింక్ చేసి మహిళా భృతి కూడా 1,500 రూపాయలు ఇస్తామని హామీ ఇచ్చారు. సూపర్ 6 పథకాలని సూపర్ గా అమలు చేస్తున్నామని అన్నారు. గత ప్రభుత్వం పెన్షన్ పేరుతో పేద ప్రజలు మోసం చేస్తుందని ఆయన ఆరోపించారు. సుపరిపాలనలో తొలి అడుగు 4.1 అంటే చంద్రబాబు నాయుడు గారు 4 సార్లు ముఖ్యమంత్రిగా చేసి మొదటి సంవత్సరం 5వ మొదటి సంవత్సరం పూర్తయిన సందర్భంగా ఈ 4.1 కార్యక్రమంలో భాగంగా గౌరవ అధ్యక్షులు వారు మా ప్రభుత్వం అడుగుపెట్టిన కాంచి ఎన్నో సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నాం. ఈ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ఈ సంవత్సర కాలం చేశాం. దీంట్లో మేము అనుకున్నట్టు సూపర్ 6లో చాలా పథకాలు ప్రజల వద్ద తీసుకెళ్ళాం. మేము అధికారంలోకి రాగానే పెన్షన్ ఇస్తానన్నాం. పెన్షన్ని మేము గత మేనిఫెస్టోలో పెట్టిన ఏప్రిల్ నుంచి మొదలుపెట్టి మొత్తం 3 నెలలు కూడా కలిపి మొదటి నెల 7,000 ఇచ్చాం. క్రమం తప్పకుండా 1వ తారీఖు పెన్షన్ 4,000 రూపాయలు వస్తుంది. వృద్ధుల్లో చాలా ఆనందం, కళల్లో చాలా ఆనందంగా ఉంది. అదేవిధంగా అన్నా క్యాంటీన్ ప్రారంభిస్తానన్నాం. అన్నా క్యాంటీన్ ప్రారంభించాం. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేస్తానన్నాం. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేశాం. వీటితో పాటు ఉచిత సిలిండర్లు ఇస్తానన్నాం. ప్రతి మహిళకి ఉచిత సిలిండర్లు 3 సంవత్సరాలకు ఇస్తానన్నాం. దాన్ని కూడా మొదలుపెట్టాం. ఇక మొన్ననే చూస్తే పాఠశాలలు ఎప్పుడైతే ప్రారంభించామో ఆ సమయానికి తల్లికి వందనం తరపున ఒక్కొక్క బిడ్డకి 15,000 రూపాయలు తల్లిలో అకౌంట్లో పడే విధంగా మేము ప్రతి తల్లికి అరేంజ్ చేశాం. గత ప్రభుత్వం కూడా ప్రతి ఒక్కరికి ఇస్తానని చెప్పి బోడబ్బు మాటలు చెప్పి ఒక్కరికే ఇచ్చింది. మేము అట్లా కాకుండా 2 పిల్లలు ఉంటే 2కి, 3 పిల్లలు ఉంటే 3కి, 4 ఉంటే 4కి ఇస్తున్నాం. అందరు తల్లులు కూడా అమౌంట్ పడంగానే చక్కగా స్కూల్ ఫీజులు కట్టి పిల్లలకి పుస్తకాలు ఇచ్చి చాలా ఆనందంగా వాళ్ళ కళ్ళల్లో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని చూస్తున్నారు. వీటిలో కొన్ని లోటుపాట్లు కూడా ఉంటాయి. ఈ లోటుపాట్లు ఏంటో వెళ్ళి మీరు ప్రతి ఇంటికి వెళ్ళి ఏ విధంగా మనం సూపర్ 6కి ప్రోగ్రెస్ కార్డు ఈ విధంగా వస్తుందని ఇచ్చామో వాటిని మనం అమలు చేయబోతున్నాం. రేపు ఆగస్టు 15వ తారీఖున కూడా 15 మహిళలకు ఉచిత బస్సు ఇవ్వబోతున్నాం. ఈ నెలల్లో రైతు బంధు కూడా వేయబోతున్నాం. వీటన్నిటికీ తోడు ఈ సంవత్సరంలోనే నిరుద్యోగ వృత్తి కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు వేయబోతున్నారు. 1,500 కూడా P4తో లింక్ చేసి ఆ అమౌంట్ కూడా రిలీజ్ చేయబోతున్నాం. కాబట్టి సూపర్ 6లో ఉన్న పథకాలు గత ప్రభుత్వంలో కాకుండా ప్రతి పథకం అమల్లో చేయటమే కాకుండా అభివృద్ధిని కూడా అభివృద్ధిని సంక్షేమాన్ని సమపాళలో తీసుకెళ్ళగలిగితేనే రాష్ట్ర అభివృద్ధి చెందుతుంది. వాళ్ళ బిడ్డలు ఉద్యోగాలు కావాలని కోరుకుంటున్నారు. కాబట్టి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు, జాబ్ మేళాలు ఇటువంటి ఎన్నో నిర్వర్తిస్తున్నాం.
కూటమి ప్రభుత్వ పాలన తీరు పట్ల ప్రజలు ఎంతో సంతోషంగా ఉన్నారని ప్రభుత్వ విప్ సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బొండా ఉమామేశ్వరరావు అన్నారు. ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీ ఇచ్చిన అన్ని హామీలను ప్రభుత్వం నెరవేరుస్తుందని అన్నారు. అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందుతున్నాయని తెలిపారు. గడిచిన ఏడాది కాలంలో 240 కోట్ల మేర అభివృద్ధి పనులను సెంట్రల్ నియోజకవర్గంలో చేపట్టినట్లుగా వెల్లడించారు. సమస్య లేని నియోజకవర్గంగా సెంట్రల్ నియోజకవర్గాన్ని తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. సెంట్రల్ నియోజకవర్గం 27వ డివిజన్ దుర్గాపురం రజక వీధి 62వ డివిజన్ ఎల్బీఎస్ నగర్ సుందరయ్య నగర్ లో సుపరిపాలనకు తొలి అడుగు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులతో కలిసి ఏపీ ప్రభుత్వ విప్ సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమామేశ్వరరావు పాల్గొనగా పలు ప్రాంతాల్లో ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి తమకు అన్ని సంక్షేమ పథకాలు అందుతున్నాయని ప్రభుత్వ పాలన పట్ల సంతృప్తిని వ్యక్తం చేస్తూ తమ ఇంటి వద్దకు వచ్చిన ఎమ్మెల్యే బొండా ఉమాకు మంగళహారతులతో మహిళలు స్వాగతం పలికారు. గడప గడపకు వెళ్లి ప్రజల సమస్యలు తెలుసుకుంటూ ప్రభుత్వ పథకాలపై వారికి బొండా ఉమా అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా బొండా ఉమా మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 1 సంవత్సరం పూర్తయిన సందర్భంగా ప్రభుత్వం చేపట్టిన సంక్షేమం అభివృద్ధి కార్యక్రమాలపై ప్రజల అవగాహన పెంచడం, వారి అభిప్రాయాలను తెలుసుకోవడం కోసం ఈ కార్యక్రమాన్ని చేపట్టామని తెలిపారు. ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ వారు ఎదుర్కొంటున్న సమస్యలు నేరుగా తెలుసుకుంటున్నామని చెప్పారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో ఇప్పటి వరకు 240 కోట్ల విలువైన అభివృద్ధి పనులు చేపట్టామని ఆయన వివరించారు. ఇచ్చిన ప్రతి ఒక్క హామీని అమలు చేస్తూ ముందుకు సాగుతున్నామని అన్నారు. అర్హత కలిగిన ప్రతి లబ్ధిదారికి ప్రభుత్వ పథకాలు అందేలా చర్యలు తీసుకుంటున్నామని స్పష్టం చేశారు. ప్రజలు తమ పాలన పట్ల సంతృప్తిగా ఉన్నారని బొండా ఉమా తెలిపారు. సెంట్రల్ నియోజకవర్గంలో మొత్తం 267 పోలింగ్ బూతుల పరిధిలో 2.60 లక్షల ఓట్లను కలిసి కూటమి ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి సంక్షేమ పథకాలను వివరిస్తామని వెల్లడించారు. 62వ డివిజన్ ఇన్ఛార్జి పైడిశ్రీను మాట్లాడుతూ సుపరిపాలన తొలి అడుగు పేరుతో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమానికి అపూర్వ స్పందన లభిస్తుందని అన్నారు. ఎమ్మెల్యే బొండా ఉమా ఆదేశాలతో ప్రజల మధ్య ఉంటూ ప్రజల సమస్యలు తెలుసుకుంటున్నామని తెలిపారు. ప్రజల మద్దతుతో సుపరిపాలనను కొనసాగిస్తున్నామని స్పష్టం చేశారు. సుపరిపాలన తొలి అడుగు సంవత్సరం పూర్తవుతున్నటువంటి ఈ ప్రభుత్వ పరిపాలనలో ప్రజల సమస్యలు, సంక్షేమ పథకాల అమలు, అభివృద్ధి కార్యక్రమాలు వీటి మీద ప్రజా అభిప్రాయం తెలుసుకునేదానికి గడప గడపకి కూడా ఇవాళ శాసనసభ్యులు, అలాగే డివిజన్ పార్టీ అధ్యక్షులు, కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్లు, ఇన్ఛార్జీలు, క్లస్టర్ ఇన్ఛార్జీలు అందరూ కూడా పెద్ద ఎత్తున సెంట్రల్ నియోజకవర్గంలో పర్యటిస్తూ ఉన్నారు. ఇవాళ 267 పోలింగ్ బూతుల్లో మా శ్రేణులన్నీ కూడా ప్రజల వద్దకు వెళ్ళి అత్యాధునికమైనటువంటి మైటీడీపీ యాప్ ద్వారా ప్రజల అభిప్రాయాన్ని తెలుసుకుంటూ ఉన్నారు. ప్రజల అభిప్రాయాలు, సంక్షేమ పథకాలు అందుతున్నాయా లేదా, ఈ పరిపాలన సంవత్సరం నుంచి ఎలా ఉంది, అలాగే ఏమన్నా సమస్యలు ఉన్నాయా, మీకు రేషన్ కార్డులో కానీ, పింఛన్లో కానీ, ఇంకోటి కానీ, రోడ్లు కానీ, డ్రైన్లు కానీ, స్ట్రీట్ లైట్లు కానీ, వీటన్నిటి మీద సమాచారం తెలుసుకొని ఆ సమాచారాన్ని అధికారులకి తెలియజేయటమే లక్ష్యంగా ముందుకెళ్తా ఉన్నాం. అట్లాగే ఆ సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ముందుకెళ్తా ఉన్నాం. ఇవాళ సంవత్సర కాలంగా ప్రజల మధ్య ఉన్నాం. ఇవాళ ఎక్కడికి వెళ్ళినా ప్రజలు సంతృప్తిని వ్యక్తం చేస్తూ ఉన్నారు. గత సంవత్సర కాలంగా ప్రజలకి తెలుగుదేశం ఇచ్చిన పథకాలు 3,000 పింఛను 4,000 రూపాయలు పెంచడం కానీ, 3,000 రూపాయలు ఉండే వికలాంగుల పింఛను 6,000 రూపాయలు చేయటం కానీ, అట్లాగే ప్రతి మహిళకి 3 గ్యాస్ బండ్లు ఇవ్వటం కానీ, అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేయటం కానీ, తల్లికి వందనం పేరుతో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి 13,000 రూపాయలు బ్యాంక్ ఖాతాలు వేయటం కానీ, ఇవన్నీ కూడా ప్రజలకు సంతృప్తినిచ్చినాయి. 240 కోట్ల రూపాయలతో ఈ సంవత్సర కాలంలో సెంట్రల్ నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలు చేశాం. ఇంకా భవిష్యత్తులో ఇంకా మరింత చేస్తాం. సంక్షేమ కార్యక్రమాలు ఎన్నికల ముందు ఏవైతే ప్రజలకు హామీ ఇచ్చామో ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకుంటూ సూపర్ 6 పథకాలన్నీ కూడా ప్రజలకు అందిస్తాం. ఈరోజు సెంట్రల్ నియోజకవర్గంలో 62వ డివిజన్లో మరి ఏదైతే మన ప్రీతం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో పాల్గొని సెంట్రల్ శాసనసభ్యులు బొండా ఉమామేశ్వరరావు గారు ఇంటింటికి వెళ్తా వాళ్ళ సమస్యలు అడిగి తెలుసుకుంటూ మరి మీకు తల్లికి వందనం ఎంతమందికి వచ్చింది, గ్యాస్ వచ్చిందా లేదా, ఈ కూటమి ప్రభుత్వం మీద మీకు సానుకూలంగా ఉందా లేదా అని అడగడం జరిగింది. ప్రజలు పండగ వాతావరణంతో మాకు చాలా బాగుందండి. గత గవర్నమెంట్లో మాకు ఏమి వచ్చేవి కాదు, పబ్లిసిటీ మట్టుగా అసలు గోడలకు కాదండి, మా ఇల్లు మేము శుభ్రం చేసుకోవటానికి ఇబ్బందులు పడ్డాము. ఇప్పుడైతే ఏ పథకం ఇచ్చినా కానీ వాళ్ళ ఫోటోలు కానీ ఏమీ లేకుండా మాకు అన్నీ సక్రమంగా అందజేస్తున్నారు. మళ్ళా మీరే రావాలని ప్రజలందరూ సంతోషంగా ఉంటూ ఈరోజు 62వ డివిజన్లో ఎల్పిఎస్ నగర్ వికలాంగుల హాస్టల్ పక్కనే ఎప్పటి నుంచో పార్కు స్థానికులందరూ బాగు చేయాలని ఎమ్మెల్యే గారికి చెప్పుకుంటా ఈరోజు 40 లక్షల పైనే ఎమ్మెల్యే గారు ఫండ్స్ రిలీజ్ చేయించి
ఆ కార్యక్రమాన్ని ఈరోజు ఈ కార్యక్రమంలో శంకుస్థాపన చేసి మరి ఈ కార్యక్రమాన్ని మా డివిజన్ స్టార్ట్ చేయడం అనేది మా అందరి డివిజన్ నాయకులు కార్యకర్తలందరికీ ఎంతో ఉత్సాహం ఇచ్చి ఈ కార్యక్రమాన్ని ఈ డివిజన్ ఫస్ట్ తెస్తామని ఈ సందర్భం మీ అందరికీ తెలియజేసుకుంటూ పేరు పేరున నా ఉదయపూర్వ నమస్కారాలు. కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం పూర్తయిన సందర్భంగా సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో ఇంటింటికి వెళ్లి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకుని పరిష్కార మార్గాలు చూపిస్తున్నామని గన్నవరం ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ యార్లగడ్డ వెంకట్రావు తెలిపారు. కూటమి ప్రభుత్వం అభివృద్ధిలో దూసుకుపోతుందని అన్నారు. అన్ని గ్రామాల్లో బిఎల్ఏలు నుంచి క్లస్టర్ ఇన్ఛార్జీల వరకు మహిళా నాయకుల కమిటీలు వేసి నాయకులను ఎన్నుకున్నామని వారు స్పష్టం చేశారు. నేను మాటల మనిషిని కాదు చేతల మనిషిని అంటూ ఆయన స్పష్టం చేశారు. సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం అయిన సందర్భంగా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు సీఎం చంద్రబాబు నాయుడు తలపెట్టిన సుపరిపాలన తొలి అడుగు ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంలో గన్నవరం శాసనసభ్యులు ప్రభుత్వ విప్ యార్లగడ్డ వెంకట్రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్థానిక గన్నవరంలోని తిరుపతమ్మ తల్లి దేవస్థానంలో తిరుపతమ్మ తల్లిని దర్శించుకున్న గన్నవరం స్థానిక గౌడపేట ఏరియాలో ఇంటింటికి వెళ్లి సీఎం చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టిన పథకాలు అర్హులైన లబ్ధిదారులకు అందుతున్నాయా లేదా అని ఆయన స్వయంగా అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ప్రజల సమస్యలు తెలుసుకుని త్వరితగతిన పరిష్కరించే విధంగా సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు మాట్లాడుతూ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వంలో పల్లెల్లో, పట్టణాలలో, జిల్లాలో అన్ని ఏరియాలకు ఎమ్మెల్యేలు, శాసనమండలి సభ్యులు, జిల్లా నాయకులు, రాష్ట్ర కమిటీ నాయకులు, పార్టీ నాయకులు అన్ని చోట్లకు వెళ్లి అభివృద్ధి పనులను పర్యవేక్షించవలసిన అవసరం ఉందని అన్నారు. నియోజకవర్గంలోనూ దాదాపు అన్ని గ్రామాల్లో నేను ఇంటింటికి పాదయాత్ర చేశానని గుర్తు చేశారు. నియోజకవర్గంలో అన్ని గ్రామాల్లో ఉన్న ప్రజల సమస్యల గురించి నాకు అవగాహన ఉందని, ప్రభుత్వం చేస్తున్న ప్రతి అభివృద్ధి పనులను ప్రజలకు ప్రతి నాయకుడు, కార్యకర్త తెలియచేయాలని సూచించారు. సుపరిపాలనకు నిదర్శనం ప్రజల వద్దకు పాలన ప్రవేశపెట్టింది మొట్టమొదటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అని పేర్కొన్నారు. గత ప్రభుత్వంలో అభివృద్ధిని గాలికి వదిలేసిందని ఆరోపించారు. రాష్ట్ర బడ్జెట్ ను 10 రెట్లు పెంచిన చంద్రబాబు నాయుడుకు అమరావతి నిర్మించడం చాలా సులువు అని వ్యాఖ్యానించారు. రాబోయే 2 సంవత్సరాల్లో అమరావతి నిర్మాణం పూర్తి కానుందని తెలిపారు. రాజధాని నిర్మాణం ఎవరి కలలో కూడా ఊహించని విధంగా అద్భుతంగా జరుగుతుందని అన్నారు. ఈ రోజు సుపరిపాలనకి తొలిగడు కార్యక్రమంలో భాగంగా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆదేశాలతో మొన్న మీటింగ్ లో తీర్మానం చేసినట్టుగానే అన్ని గ్రామాల్లో బిఎల్ఏల దగ్గర నుంచి, యూనిట్ ఇన్ఛార్జ్ దగ్గర నుంచి, క్లస్టర్ ఇన్ఛార్జ్ కబ్బాళ్ళు గాని, పార్టీ ప్రెసిడెంట్లు గాని, పార్టీ సెక్రటరీలు గాని, అలాగే మండల పార్టీ అధ్యక్షులు, మండల పార్టీ సెక్రటరీలు, మండల పార్టీ టీం అంతా, అలాగే జిల్లా కమిటీ, రాష్ట్ర కమిటీలో ఉన్న వాళ్ళు కానీ, ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ అన్ని చాట్లకి వెళ్ళి పర్యవేక్షించాల్సిన పరిస్థితి. ఈవెన్ రాజ్యసభ సభ్యులు కూడా నియోజకవర్గాలకు ఏదో ఒక రోజు వచ్చే పరిస్థితి. 306 బూతులు, ఒక బూత్ పెరగబోతుంది. 306 బూతుల్లో 306 బూత్ ఏజెంట్లని పనిచేయమని మొన్న రాత్రి రోటరీ క్లబ్ మీటింగ్ లో పార్టీ సర్వసభ సమావేశం ఏర్పాటు చేసి అందరికీ తెలియజేయడం జరిగింది. కాన్స్టిట్యూన్సీ మొత్తం స్టార్ట్ చేశారు. ఈ కాన్స్టిట్యూన్సీలో ప్రతి ఊర్లో 84 పంచాయతీల్లో కూడా దాదాపు ఒక 50 పైబడి నేను 5-6 సార్లు 4 సార్లు వెళ్ళిన పరిస్థితి. అది రోడ్లు కేటాయిస్తాం కానీ, ఏమైనా ఇబ్బందులు ఉంటే పరిశీలిస్తాం కానీ, గ్రామ సభలు పెట్టిన పరిస్థితి కానీ, గన్నవరంలో కానీ, బాబుపల్లిలో కానీ, ఇందుపల్లిలో కానీ, మానుకొండ ఇలా చెప్తా పోతే కాన్స్టిట్యూన్సీలో చాలా ఊర్లు వెళ్ళిన పరిస్థితి. అన్ని ఊర్లోనూ మండల పార్టీ ప్రెసిడెంట్లు, గన్నవరం మండల పార్టీ ప్రెసిడెంట్ గారు గన్నవరం మండలం అన్ని గ్రామాల్లో, అలాగే బాబుపల్లి మండల ప్రెసిడెంట్ బాబుపల్లి, అన్ని మండల పార్టీ ప్రెసిడెంట్లు గ్రామాల్లో పొద్దున సాయంత్రం ఎక్కడో ఒకసారి పార్టిసిపేట్ చేస్తారు. ప్రభుత్వం ఏం చేస్తుందో ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత ఉంది. 3,000 రూపాయల పెన్షన్ ఒకేసారి 4,000 పెంచి ఏప్రిల్ నుంచి ఇస్తామని చెప్పి ప్రభుత్వం రాకముందే, చంద్రబాబు నాయుడు గారు అధికారంలో రాకముందే ఎన్డీఏ మేనిఫెస్టోలో పెట్టినట్టుగానే ఆ 1000 పెంచి పాత 3,000 కలిపి ఫస్ట్ నెలలో 7,000 రూపాయలు ఇచ్చిన పరిస్థితి. గతంలో వాలంటీర్లు ఇచ్చే పరిస్థితి. ఆ వాలంటీర్ వ్యవస్థ కన్నా మీరు వెళ్ళి ప్రజాప్రతినిధులు మిమ్మల్ని ఎన్నుకున్నప్పుడు మీకు బాధ్యత ఉన్న ఉద్దేశంతో సాక్షాత్ రాష్ట్ర ముఖ్యమంత్రి ఆయన కూడా పెన్షన్ ప్రతి నెల క్రమం తప్పకుండా గత 12 మాసాలు కలిసిన పరిస్థితి మీ వీడియో సోదరు తెలిసిందే. అదే ఆయనలానే మంత్రులు, రాష్ట్ర మంత్రివర్గ సభ్యులు కానీ, కేంద్ర మంత్రులు కానీ, ఎంపీలు కానీ, ఎమ్మెల్యేలు కానీ, శాసన మండలి సభ్యులు కానీ ఎవరైనా కార్యక్రమానికి వెళ్ళే పరిస్థితి. సంక్షేమం, అభివృద్ధి 2 ఉంటేనే ఈ రాష్ట్రం అభివృద్ధి సాధ్యమని, అలాగే రాష్ట్ర బడ్జెట్ 10 రెట్లు పెట్టిన ముఖ్యమంత్రికి అమరావతి కట్టడం మ్యాటర్ కాదు. ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ అమరావతికి 59,000 కోట్లతో పనులన్నీ ప్రారంభించారు. 2 సంవత్సరాల్లో అమరావతి పట్టణం కంప్లీట్ అవబోతుంది. రాజధాని మారుద్దామని ఆలోచన 10 ఏళ్ళకి కానీ, 15 ఏళ్ళకి కానీ, 20 ఏళ్ళకి కానీ ఎవడో కనీసం కల్లో కూడా ఆలోచించే పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉండదు. అమరావతి అలాంటి నగరంగా రూపుదిద్దుపోతుంది. ఉద్యోగ ఉపాధి అవకాశాలకి కేంద్రం అవబోతుంది. ఓ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ఎలా ఉందో హైదరాబాద్ లో, అలా హైదరాబాద్, చెన్నై, బెంగళూరు నగరాలకు ధీటుగా అమరావతి ఈ ప్రభుత్వ హయాంలోనే కంప్లీట్ చేసి తీరుతాం. విదేశాల్లో వైద్య విధులను పూర్తి చేసుకున్న విద్యార్థులను ప్రభుత్వం ఇబ్బందులు పెట్టడం సరికాదని ఏఎస్ఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎం సాయి కుమార్ అన్నారు. రాష్ట్ర మెడికల్ కౌన్సిల్ పర్మనెంట్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్స్ ఇవ్వకుండా గత 13 నెలల నుంచి విద్యార్థులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని తెలిపారు. విద్యార్థుల సమస్యలు వెంటనే పరిష్కరించాలని, లేని ఎడల రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలకు చేపడతామని ప్రభుత్వాన్ని వారు హెచ్చరించారు.
తమ న్యాయమైన సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ గాంధీనగర్ ధర్నా చౌక్లో విదేశాల్లో వైద్య విద్యను పూర్తి చేసుకున్న విద్యార్థులు పెద్ద ఎత్తున నిరసన నిర్వహించారు. విద్యార్థులకు అండగా ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర నాయకులు సాయి కుమార్ సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా సాయి కుమార్ మాట్లాడుతూ గత 13 నెలల నుండి విదేశాల్లో వైద్య విద్యను పూర్తి చేసుకున్న విద్యార్థులకు పర్మనెంట్ రిజిస్టర్ సర్టిఫికెట్లు ఇవ్వాలని ఆందోళన చేస్తున్న రిజిస్టర్ ఐ రమేష్ ఇబ్బందులకు గురి చేయడం సరికాదన్నారు. గతంలో చైర్మన్ వచ్చిన వెంటనే విద్యార్థుల సమస్యలు పరిష్కరిస్తానని చెప్పి నమ్మించి మోసం చేశారని విమర్శించారు. ఇప్పటికైనా తక్షణమే విద్యార్థులకు సర్టిఫికెట్లు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం పలువురు విద్యార్థులు మాట్లాడుతూ తమ సర్టిఫికెట్ల వల్ల రిజిస్టర్ ఐ రమేష్ మొండి వైఖరి ప్రదర్శించడం సరికాదని అన్నారు. తాము ఎంతో కష్టపడి డాక్టరేట్ పొందితే తమకు ఇవ్వాల్సిన సర్టిఫికెట్లు ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. తమ సమస్యలు పరిష్కరించకపోతే రాబోయే రోజుల్లో తమ ఆందోళన మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ప్రభుత్వం తక్షణమే రిజిస్టర్ రమేష్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. విదేశాల వైద్య విద్యార్థులు వాళ్ళ విద్యను పూర్తి చేసుకున్న తర్వాత మన భారతదేశం వచ్చిన తర్వాత ఆల్ ఇండియా ఎగ్జామ్ కూడా క్వాలిఫై అయిన తర్వాత వాళ్ళందరూ కూడా ఇంటర్న్షిప్ కూడా పూర్తి చేసుకున్నారు. అనంతరం ఏపీఎంసీ ఆంధ్రప్రదేశ్ మెడికల్ కౌన్సిల్ వాళ్ళకి పర్మనెంట్ రిజిస్టర్ సర్టిఫికేట్లు జారీ చేయాలి. అనంతరం వాళ్ళందరూ కూడా వైద్య విద్యార్థులుగా గుర్తింపు పొందుతారు. తర్వాత వాళ్ళు పీజీలు పీజీ రాయాలన్నా ఏదైనా కూడా పిఆర్ ఉంటేనే వాళ్ళు చదివినటువంటి గుర్తింపు కావాలి. ఉన్నత విద్యకు పొందాలన్నా కూడా పిఆర్ ఉంటేనే కానీ వాళ్ళు ఎటు కాకుండా మధ్యలో ఆగిపోయినటువంటి వాళ్ళ జీవితం ఇప్పుడు మా పేర్లు మాకు ఇవ్వండి అంటూ గత 13 నెలల నుంచి ఏపీఎంసీ చుట్టూ తిరుగుతున్నప్పటికీ ఐ రమేష్ గారు ఏపీఎంసీ రిజిస్టర్ గారు వాళ్ళ సమస్యలు పరిష్కరించాలని అడిగితే చైర్మన్ గారు నియమించిన వెంటనే మీ సమస్యలు పరిష్కరించాలన్నారు. మరి చైర్మన్ గారు 3 నెలలు అయింది అతను అపాయింట్మెంట్ అయ్యి తర్వాత మళ్ళీ విద్యార్థులు వెళ్ళి అడిగితే ఎన్ఎంసీ గైడ్ లైన్స్ మీరు మిస్గైడ్ అయ్యారు కాబట్టి ఎన్ఎంసీ చెప్తే మేము ఇస్తామన్నారు. మళ్ళీ విద్యార్థులు కూడా ఎన్ఎంసీ దగ్గర వరకు కూడా వెళ్ళారు. ఎన్ఎంసీ కూడా వాళ్ళకి మెయిల్ ద్వారా రమేష్ గారికి మెయిల్ ద్వారా వీళ్ళకి పిఆర్లు ఇష్యూ చేయని చెప్పి మెయిల్ పంపించినప్పటికీ ఇప్పటి వరకు కూడా వాళ్ళకి పిఆర్లు ఇష్యూ చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. వచ్చి పిఆర్సీ ఇష్యూ చేయడం చెప్పి ఎన్ఎంసీ నిబంధనలను చూపించి కూడా మాకు ఇమ్మని చెప్పారని చెప్పి అడిగితే నీ పేరు ఎక్కడుంది, ఈ పేరు మెన్షన్ చేసుకురాబో నీకు ఇస్తానని చెప్పి ఆ పద్ధతిలో ఏపీఎంసీ రిజిస్టర్ గారు వ్యవహరిస్తున్నారు. ఇట్లా న్యాయ పోరాటం కోసం మొన్నటి నుంచి వాళ్ళు నిరాహార దీక్ష చేపడుతుంటే ఎన్ఎంసీ వాళ్ళు నిబంధనలు ఉల్లంఘించి ఏపీఎంసీ రిజిస్టర్ వ్యవహరిస్తున్నారు. మా సర్టిఫికేట్లు మాకు ఇవ్వండి అని చెప్పి ఆంధ్రప్రదేశ్ మెడికల్ కౌన్సిల్ ముందర ఎన్టీఆర్ ముందర వాళ్ళు నిరాహార దీక్ష చేపడితే నిన్నటి రాత్రి 8:30 గంటలకు వైద్య విద్యార్థులు నిన్న డాక్టర్స్ డే అయినప్పటికీ వాళ్ళందరినీ కూడా చాలా దారుణంగా అరెస్ట్ చేసి జంతువులు ఏ విధంగా ట్రక్కులు తరలిస్తారు ఆ పద్ధతిలో వాళ్ళందరినీ కూడా ట్రక్కుల్లో ఎక్కించి ఈ మాచివరం గురదల పోలీస్ స్టేషన్కి తరలించడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. న్యాయపోరాటం చేసి వాళ్ళకి సమస్యలను పరిష్కరించాలని అడిగితే వాళ్ళని అరెస్ట్ చేయడం, వాళ్ళ యొక్క చేసిన దీక్షను భగ్నం చేయడం ఇది సరైన పద్ధతి కాదు. కావున వెంటనే ఆలోచన చేసి ఉన్నత అధికారులు కూడా దానిపైన చొరవ చూపించుకొని ఎందుకు ఇతను ఈ పద్ధతిలో వ్యవహరిస్తున్నారని చెప్పి ఆలోచన చేసి వాళ్ళ పిఆర్లు వాళ్ళకి ఇవ్వాలని చెప్పి ఏ సందర్భంగా డిమాండ్ చేస్తాం. మేమందరం ఇక్కడ ఫారెన్ మెడికల్ గ్రాడ్యుయేట్స్. మేము నేను కిర్గిస్తాన్ లో ఎంబీబీఎస్ ఫినిష్ చేసుకొని వచ్చాను. అందరూ అట్లే వివిధ రాష్ట్రాలు దేశాలకు వెళ్ళి ఫినిష్ చేసుకొని వచ్చారు. అక్కడ 5 లేదా 6 సంవత్సరాలు ఎంబీబీఎస్ చేసుకొని ఇక్కడికి వచ్చి ఎన్ఎంసీ కండక్ట్ చేసే ఎగ్జామ్ క్లియర్ చేసే వచ్చాము. అది ఎగ్జామ్ ఫారెన్ మెడికల్ గ్రాడ్యుయేషన్ ఎగ్జామినేషన్. అది చాలా కష్టమైన పరీక్ష. అయినా కానీ మేము అక్కడి నుంచి క్లియర్ చేసుకొని వచ్చి కౌన్సిలింగ్ కోసం 5 months లేదా 6 months వెయిట్ చేసి వాళ్ళు అలాట్ చేసిన కాలేజెస్ లోనే మేము ఇంటర్న్షిప్ కంప్లీట్ చేసాము. నా ఇంటర్న్షిప్ అయిపోయి 1 year అలాట్మెంట్ ఆర్డర్ ఇచ్చారండి మాకు. ఇంకొక 1 month లో మా ఇంటర్న్షిప్ అయిపోతుంది అనగా 2 years చేయండి అని కొంతమందికి, 3 years చేయండి అని కొంతమందికి. ఏ రూల్స్ ప్రకారం ఇస్తున్నారు? మన 29 states లో 28 states అని ఎన్ఎంసీ గైడ్ లైన్స్ ఫాలో అవుతున్నాయి కదా. ఆంధ్ర ఎందుకు ఫాలో అవ్వట్లేదు? మేము ఎన్ఎంసీ గైడ్ లైన్స్ ఫాలో అవ్వమని చెప్పాము. కొత్త రూల్స్ కూడా మేము ఫాలో అవ్వమని చెప్పట్లేదు. మా దగ్గర అన్ని సర్టిఫికేట్స్ ఉన్నాయి. ఎంబసీ వెరిఫికేషన్స్ కూడా, వీసా వెరిఫికేషన్స్ అన్నీ ఉన్నాయి. అక్కడ ఇప్పుడు కోవిడ్ లో చదివిన ఇండియన్ మెడికల్ గ్రాడ్యుయేట్స్ ఎలా అయితే ఇబ్బంది పడ్డాం, మేము కూడా కోవిడ్ లో అంతే ఇబ్బంది పడ్డాము. ఇక్కడ ప్రాక్టికల్ క్లాసెస్ ఆన్లైన్ అటెండ్ అయ్యి మేము అక్కడికి వెళ్ళాము. అక్కడ 2 years 3 years అది 1 year మేము అక్కడికి వెళ్ళి మళ్ళీ కంపల్సేట్ చేసాము. అలా కంపల్సేట్ చేసినట్టు మేము అక్కడ ప్రాక్టికల్ క్లాసెస్ అటెండ్ అయిన మా దగ్గర సర్టిఫికేట్స్ కూడా ఉన్నాయి. త్వరలో జిల్లాలో పర్యటిస్తానని, ఆ తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేస్తానని వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు జగన్ ప్రకటించారు. ఫోన్నే ఆయుధమన్న జగన్ దానితోనే ప్రతి ఒక్కరూ సోషల్ మీడియాలో విస్తృతంగా పార్టీ కార్యకలాపాలు ప్రచారం చేయాలని సూచించారు. ఆర్గనైజేషన్ లో ఉన్న ప్రతి ఒక్కరూ సోషల్ మీడియాలో భాగస్వామ్యం కావాలని సూచించారు. ఇది సోషల్ మీడియా యుగం కాబట్టి ఫోన్ ఒక గన్ లాంటిదని ఆయన వ్యాఖ్యానించారు. తాడేపల్లిలోని వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ యువజన విభాగం ప్రతినిధులతో జగన్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పార్టీ యువ నేతలను ఉద్దేశించి తాను చేయబోయే పాదయాత్రపై కీలక వ్యాఖ్యలు చేశారు. అన్ని జిల్లాలో నేతలతో కలిసి ఎక్కువ ప్రయాణించే పరిస్థితులు ఉంటాయని పార్టీ నేతలకు పలు ఆదేశాలను ఇచ్చారు. ప్రతి ఒక్కరూ సోషల్ మీడియాలైన యూట్యూబ్, ఎక్స్లలో పోస్టులు పెడుతూ చురుకుగా ఉండాలని అన్నారు. గ్రామ స్థాయి వరకు అందరూ భాగస్వామ్యం కావాలన్న జగన్
ఎవరికైనా ఎక్కడైనా అన్యాయం జరిగితే దాని వెంటనే సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తే పార్టీ వరకు తెలియటమే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వైఎస్ఆర్సీపీలందరికీ తెలుస్తుందని, అలాగే అందరి వద్దకు మెసేజ్ వెళ్లాలని జగన్ అన్నారు. ఎవరికి ఎక్కడ అన్యాయం జరిగినా పార్టీ మొత్తం తనకు తోడుగా నిలబడే కార్యక్రమం జరగాలన్నదే విజన్ అని అన్నారు. ఈ విజన్ తో అందరు భాగస్వాములు కావాలని సూచించారు. పార్టీని బలోపేతం చేసేందుకు కొత్తగా వర్కింగ్ ప్రెసిడెంట్లను నియమిస్తున్నామని, యువ ఎమ్మెల్యేలు గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిన యువ నాయకులను ఆ పదవిలో నియమిస్తామని అన్నారు. వారు పార్టీ జోన్లకు వర్కింగ్ ప్రెసిడెంట్ గా పనిచేస్తారని ఆయన స్పష్టం చేశారు. ప్రతి నియోజకవర్గ ఇన్ఛార్జ్కు ఇది ఒక ఛాలెంజ్ ఇస్తున్నా. ఈ రోజు నుంచి 6 months టైం తీసుకోండి. మండల్ కమిటీస్ ఫామ్ కావాలి. దానికి తగ్గట్టుగానే కాన్స్టిట్యున్సీ హెడ్ క్వార్టర్స్లో వార్డ్ కమిటీస్ ఫామ్ కావాలి. దానికి తగ్గట్టుగానే మండల్ కమిటీస్ ఫామ్ కావాలి. దానికి తగ్గట్టుగానే గ్రామ కమిటీస్ ఫామ్ కావాలి. గ్రామ కమిటీసు, మండల్ కమిటీసు, మున్సిపాలిటీల్లో వార్డు కమిటీసు మొత్తం మీ ఆధ్వర్యంలోనే ఉన్నాయి. మొత్తం మీ ఆ చేతుల్లోనే ఆర్గనైజేషన్ ఉంది. ఆర్గనైజేషన్ చేసేటప్పుడు ధ్యాస పెట్టండి, బుర్ర పెట్టండి, కెపాసిటీ ఉన్న వాళ్ళని తీసుకొచ్చే కార్యక్రమం మొదలుపెట్టండి. ఎదగడానికి ఎవరైతే సిద్ధంగా ఉన్నారో వాళ్ళని ఆర్గనైజేషన్లోకి తీసుకొని వచ్చే కార్యక్రమం చేయండి. వైఎస్ఆర్సీపీ ప్రతి గ్రామంలో ఉంది. సిమిలర్లీ జిల్లా అధ్యక్షులకు చెప్తా ఉన్నా, అసెస్ చేసుకోండి. ఎవరికి చెప్పాల్సిన పనులా నేను మీకే ఇచ్చి పెడతా ఉన్నా. ఎందుకంటే మీరు ఎదగాలి. పర్యవేక్షించండి. నియోజకవర్గ స్థాయిలో ఉన్న యూత్ అధ్యక్షులు ఎలా పర్ఫామ్ చేస్తూ ఉన్నారు, వాళ్ళకు చేదోడు వాదోడుగా ఉండండి, వాళ్ళకు తోడుగా ఉండండి, గైడెన్స్ ఇవ్వండి, సలహాలు ఇవ్వండి, చేయి పట్టుకొని నడిపించండి. కమిటీస్ అన్నీ పర్ఫెక్ట్గా అయ్యేట్టుగా చూసుకోండి. ఈ ప్రోగ్రామ్స్ కన్నిటికీ కూడా ఫర్దర్ సూపర్విజన్ ఉండడం కోసం అని చెప్పి వర్కింగ్ ప్రెసిడెంట్లుగా, జోన్లకు వర్కింగ్ ప్రెసిడెంట్లుగా కూడా తీసుకొచ్చే కార్యక్రమం చేయబోతా ఉన్నాం. వర్కింగ్ ప్రెసిడెంట్లుగా వచ్చే వాళ్ళను యంగ్ ఎమ్మెల్యేలు ఎవరైతే ఆల్రెడీ మన పార్టీలో ఉండి నేను ఎలక్షన్లో ఓడిపోయిన పరిస్థితుల్లో ఉన్న యంగ్స్టర్స్, యంగ్ ఎమ్మెల్యేలు ఎవరైతే ఉండారో, ఆర్గనైజేషన్ తెలిసిన వాళ్ళు, ఆర్గనైజేషన్ పరంగా మిమ్మల్ని సరిగ్గా గైడ్ చేయగలిగిన వాళ్ళు, మిమ్మల్ని కూడా తోడుగా మీకు నిలబడగలిగిన వాళ్ళు. ప్రతిపక్షంలో ఉన్నాం కాబట్టి కేసులు పెట్టించుకోవాల్సి వస్తుంది. కేసులు పెట్టించుకునేటప్పుడు మీకు అండగా తోడుగా కేసులు పెట్టించుకున్నా పర్వాలేదు, ఈ రకంగా కేసులు పెట్టినా కూడా ఈ రకంగా దాన్ని మనం మెనూవర్ చేయొచ్చు, ఈ రకంగా వ్యవస్థలన్నీ మనకు తోడుగా ఉంటాయి, పార్టీ ఈ రకంగా మీకు అండగా ఉంటుంది అని భరోసా ఇచ్చేందుకు యంగ్ ఎమ్మెల్యేలను వర్కింగ్ ప్రెసిడెంట్గా కూడా తీసుకొచ్చే కార్యక్రమం చేస్తూ ఉన్నాం. సిద్ధార్థ్ కూడా ఒక జోన్కు అదే మాదిరిగా వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉంటాడు. సిమిలర్లీ ఈస్ట్ వెస్ట్కు, ఉత్తరాంధ్రకు, కృష్ణా గుంటూరుకు ఈ రకమైన జోన్లకన్నిటికీ కూడా వర్కింగ్ ప్రెసిడెంట్లుగా యంగ్ ఎమ్మెల్యేలను కంటెస్ట్ చేసిన వాళ్ళను కూడా తీసుకొచ్చే కార్యక్రమం చేస్తూ ఉన్నాం. ఆర్గనైజేషన్లో ఉన్న ప్రతి ఒక్కడు సోషల్ మీడియాలో ఆటోమేటిక్లీ ఎంపానల్ కావాలి. సోషల్ మీడియాలో మీ ఫోన్ అన్నది ఈరోజు యుగంలో మీ దగ్గరున్న గన్ను ఈరోజు యుగంలో, ఈ సోషల్ మీడియా యుగంలో మీ దగ్గరున్న ఏకైక వెపన్, ఏకైక గన్ను మీ ఫోను. ఆర్గనైజేషన్ పరంగా మీరు దాంట్లో ఎంపానల్ అయిపోయి ఉండాలి. మీతో పాటు మీరు క్రియేట్ చేసి ఆర్గనైజేషన్ గ్రామస్థాయి దాకా కూడా ఆ ఆర్గనైజేషన్లో పార్టీ కావాలి. ప్రతి ఒక్కరి చేతిలోనూ కూడా మీకు అన్యాయం జరిగితే ఆ అన్యాయం నాకు జరిగింది అని చెప్పి మీరు ఆ మాధ్యమంలో మీరు చెబితే ఆ మాధ్యమం ద్వారా పార్టీ హైకమాండ్ మా దాకా కూడా తెలియడమే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మొత్తం వైఎస్ఆర్సీపీ శ్రేణులందరికీ కూడా ఈ మెసేజ్ వెళ్ళిపోవాలి. ఎవరికి ఎక్కడ ఏ అన్యాయం జరిగినా కూడా మొత్తం పార్టీ తనకు తోడుగా నిలబడే కార్యక్రమం జరగాలి. కూటమి ప్రభుత్వ పాలనలోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమని ప్రభుత్వ సెంట్రల్ శాసనసభ్యులు బొండా ఉమామహేశ్వరరావు అన్నారు. అభివృద్ధితో పాటు సంక్షేమానికి కూడా పెద్దపీట వేసే ప్రభుత్వం టీడీపీ ప్రభుత్వం అని చెప్పారు. గత 10 ఏళ్లుగా పేరుకుపోయిన అనేక అభివృద్ధి పనులను తాము పూర్తి చేస్తున్నట్లుగా ఆయన వెల్లడించారు. సెంట్రల్ నియోజకవర్గంలోని 62వ డివిజన్ ఎల్బీఎస్ నగర్ లో వికలాంగుల హాస్టల్ సమీపంలో ఉన్న నగరపాలక సంస్థ పార్కు అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు శ్రీకారం చుట్టారు. 42 లక్షల వ్యయంతో పార్కు అభివృద్ధి పనులకు స్థానిక నాయకులతో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా బొండా ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ 42 లక్షల రూపాయల వ్యయంతో ఎంతో కాలంగా అభివృద్ధికి నోచుకునే పార్కును అభివృద్ధి చేస్తున్నట్లుగా వివరించారు.
పార్కు చుట్టూ కాంపౌండ్ వాల్, వాకింగ్ ట్రాక్, చిన్నపిల్లల ఆట పరికరాలు, జిమ్, వాటర్ సప్లై తదితర అభివృద్ధి పనులు జరుగుతున్నాయని అన్నారు. ప్రతి డివిజన్లో పేరుకుపోయిన పెండింగ్ పనులను ప్రభుత్వం పూర్తి చేస్తుందని అన్నారు. ఇప్పటి వరకు నియోజకవర్గంలో 240 కోట్లతో డ్రైన్లు, రోడ్ల, కమ్యూనిటీ హాల్స్, ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్లను అభివృద్ధి చేసినట్లుగా తెలిపారు. ఈ కార్యక్రమంలో డివిజన్ టీడీపీ ఇన్ఛార్జ్ పైడి శ్రీను, 62, 63 డివిజన్ల క్లస్టర్ల ఇన్ఛార్జ్ బత్తుల కొండ, మాజీ కార్పొరేటర్ పైడి తులసి, డివిజన్ టీడీపీ కమిటీ నాయకులు, కాంట్రాక్టర్ ఆదినారాయణ, ఉద్యానవన శాఖ సూపర్వైజర్ విక్టర్ బాబు తదితరులు పాల్గొన్నారు. సెంట్రల్ నియోజకవర్గంలో ఈరోజు సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమం ప్రతి డివిజన్లో కూడా 267 బూతుల్లో పెద్ద ఎత్తున ప్రజల దగ్గరికి వెళ్ళమని మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు అందరం కూడా ప్రజల దగ్గరికి వెళ్తూ ఉన్నాం. అది ఒకవైపు జరుగుతూ ఉంది. మరొక వైపు అభివృద్ధి కార్యక్రమాలు సెంట్రల్ నియోజకవర్గంలో గత సంవత్సర కాలంలో 240 కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు చేశాం. ప్రతి డివిజన్లో పేరుకుపోయినటువంటి పనులన్నింటినీ కూడా పూర్తి చేసాం. 240 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం. రోడ్లు కానీ, డ్రైన్లు కానీ, కమ్యూనిటీ హాల్స్ కానీ, అట్లాగే ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు కానీ అన్నిటికి కూడా చేయగలగడం జరిగింది. అంతేకాకుండా ఈరోజు 62వ డివిజన్లో ఇక్కడ ఎప్పటి నుంచో అసంపూర్తిగా ఉన్నటువంటి పార్కు గోడ ప్లస్ పార్కు లెవెలు ఇక్కడ స్థానికులకి అనుకూలంగా తీసుకురావడం కోసం దీన్ని 42 లక్షల ఖర్చు పెట్టి ఈరోజు శంకుస్థాపన పనులు చేసాం. డివిజన్ పార్టీ అధ్యక్షుడు రాజారావు, ఇన్ఛార్జి మా సీను పైడి సీను, అలాగే మాజీ కార్పొరేటర్ మా పైడి తులసి, అలాగే మా సీనియర్ నాయకురాలు మా అక్క బోను వెంకయ్యమ్మ గారు, అలాగే ప్రధాన కార్యదర్శి మరియా, వీళ్ళందరూ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం స్థానిక పెద్దల ఆధ్వర్యం చేసుకోవడం సంతోషంగా ఉంది. ఏది ఏమైనా ఒకవైపు సెంట్రల్ నియోజకవర్గంలో అభివృద్ధి పనులు, మరొక వైపు సంక్షేమ కార్యక్రమాలు. 3,000 పింఛను, 4,000 ఉదయాన్నే డోర్ ఇంటికి వెళ్ళి ఇవ్వటం కానీ, రేషన్ డిపోల్లో సరుకులని ఇవ్వటం కానీ, అలాగే తల్లికి వందనం పేరు మీద 13,000 రూపాయలు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇవ్వటం కానీ, ప్రతి మహిళకి 3 గ్యాస్ బండ్లు ఇవ్వటం కానీ, అట్లాగే అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేయటం కానీ, త్వరలోనే శ్రీనిధి పేరు మీద 18,000 రూపాయలు, నెలకి 1,500 రూపాయలు మహిళలకు ఏదైతే చెప్పామో దాన్ని కూడా ఇస్తాం. త్వరలోనే నిరుద్యోగ భృతి 3,000 రూపాయలు దాన్ని కూడా ఇస్తాం. మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం ఆగస్టు 15 నుంచి మహిళలు ఎవరు బస్సులో ప్రయాణం చేసినా టిక్కెట్ కొనే అవసరం లేకుండా చేయటమే లక్ష్యంగా ముందుకెళ్తాం. మాజీ ఎమ్మెల్యే వైసీపీ నేత వల్లభనేని వంశీ విడుదలయ్యారు. విజయవాడ జైలు నుంచి వంశీ రిలీజ్ అయ్యారు. నకిలీ ఇళ్ల పట్టాల కేసులో వంశీకి నూజివీడు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. దీంతో ఈ రోజు మధ్యాహ్నం వంశీ బెయిల్ ఆర్డర్ కాపీలతో విజయవాడ సబ్ జైలుకు ఆయన తరపు న్యాయవాదులు చేరుకున్నారు. మాజీ మంత్రి పేర్ని నాని, తలసిల రఘురాం కూడా సబ్ జైలు దగ్గరకు వచ్చారు. జైలు అధికారులకు వంశీ న్యాయవాదులు బెయిల్ ఆర్డర్ కాపీలను సమర్పించిన తర్వాత మాజీ ఎమ్మెల్యే జైలు నుంచి బయటకు వచ్చారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. 1,00,000 వ్యవసాయ కొండలను రైతులకు అందుబాటులోకి తెచ్చామన్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. రైతుల సహకారంతోనే ఇది సాధ్యమైందని ప్రశంస. వైసీపీ హయాంలో వేధింపులకు గురైన మైనార్టీ నేతను హక్కున తెచ్చుకున్న మంత్రి నారా లోకేష్. కుటుంబానికి అండగా ఉంటామని భరోసా. సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీ కేశవ శివనాథ్. పేదవారికి చంద్రబాబు నాయుడు అన్నలాగా సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నారని వ్యాఖ్య. ఇవి ఈ రోజు వార్తా విశేషాలు. మరలా తిరిగి ప్రసారమే వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.